అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 26వ అధ్యాయం. 26వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. వశిష్ఠుల వారు అత్రి అగస్త్య మహామునుల సంవాదమును ఇంకనూ వివరిస్తూ 26వ రోజు కథను ప్రారంభించారు. అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి ఇంకనూ ఇట్లు చెప్పసాగారు. ముక్కోపి అయిన దుర్వాసుడు ఎన్ని లోకములు తిరిగినా సుదర్శన చక్రము బారి నుండి ఆయనను రక్షించేవారు ఎవరూ లేకపోయారు. దీనితో దిక్కులేక చివరికి వైకుంఠమునకేగి శ్రీ మహావిష్ణువు శరణు జోచాడు. వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత నన్ను రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదల్చిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలముపై తన్నినను క్షమించితివి. ఆ కాలి గుర్తు ఇప్పటికీ నీ వక్షస్థలంపై కలదు. ప్రశాంత మనస్కుడవై ఆ రోజు భృగు మహర్షిని రక్షించినట్లే నన్ను కూడా రక్షింపుము. నీ చక్రాయుధము నన్ను తరుముతున్నది, దానిని ఉపసంహరింపుము అని ఎన్నో విధములుగా ప్రార్థన చేశాడు. ఆ విధముగా దుర్వాసుడు అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూసిన శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దుర్వాస, నీ మాటలు అక్షరాల నిజం. నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నేనెప్పుడు బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. ప్రతి యుగమునందు గోవులను, బ్రాహ్మణులను, సాధు జనములను రక్షించుటకు ఆయా యుగ ధర్మములను అనుసరించి అవతార స్వీకారం చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. నా భక్తుడైన అంబరీషుణ్ణి నీవు అనేక విధములుగా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతిథివై అతని ఇంటికి వెళ్లి మహర్షివై ఉండి కూడా ద్వాదశి గడియలు దాటకుండా అతనిని భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై ఎంతోసేపు ఎదురుచూసి జలము మాత్రమే స్వీకరించాడు. అంతకంటే గొప్ప అపరాధము అతను ఏం చేశాడు? ఎంత కఠిన ఉపవాసములు చేయు వారికైనా కూడా జలము తాగినంత మాత్రమున దాహము శాంతించుటయే కాక పవిత్రత కూడా చేకూరుతుంది కదా. అటువంటి జలము స్వీకరించాడని నా భక్తుడిని దూషించి శపించావు. అతడు తన ఉపవాస వ్రతం భంగం అవుతుందని నీరు తాగాడే కాని నిన్ను అవమానించుటకు కాదు. అప్పటికీ నీ కోపమును చల్లార్చడానికి ఎంతో ప్రయత్నించాడు. కాని నీవు శాంతించనందున నన్ను మనసారా వేడుకున్నాడు. ఓ దుర్వాస, నీవు శపించినప్పుడు నేనే అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీ శాప ఫలమును 10 అవతారాల్లో అనుభవిస్తానని అతని చేత పలికించాను. అంబరీషునికి దేహ స్పృహ లేకుండెను. నీవు ఇచ్చిన శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తులలో శ్రేష్ఠుడు, నిరపరాధి. అతనికి బదులుగా ఆ శాపమును నేనే అనుభవిస్తాను. అదెలాగంటే విష్ణువు దుర్వాసునితో, దుర్వాస, నీవు ఇచ్చిన శాపం ప్రకారం మొదటి అవతారం మత్స్యవతారం. సోమకూడను రాక్షసుణ్ణి చంపుటకై నేను మత్స్యవతారాన్ని స్వీకరిస్తాను. రెండో అవతారం కూర్మావతారం. దేవదానవులు అమృత భాండం కోసం క్షీరసాగరాన్ని మందర పర్వతంతో మదిస్తారు. అప్పుడు నేను కూర్మం అవతారంలో మందర పర్వతం నీట మునిగిపోకుండా నా వీపున మోస్తాను. మూడో అవతారం వరాహ అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి వరాహ అవతారంలో సంహరిస్తాను. నాలుగో అవతారం నరసింహ అవతారం. నరసింహుని అవతారంలో నేను హిరణ్య కశ్యపుణ్ణి చంపి నా భక్తుడైన ప్రహ్లాదుని రక్షించుకుంటాను. ఐదో అవతారం వామనుడు. బలిచేత స్వర్గము నుంచి తరిమివెయ్యబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గం అప్పచెప్పేందుకు నేను వామన అవతారంలో బలిచక్రవర్తి నుంచి ముల్లోకాలకు దానంగా స్వీకరించి బలిని పాతాళంలోకి అనగదొక్కుతాను. ఆరో అవతారం పరశురాముడు. క్షత్రియులను చంపి భూభారమును తగ్గించుటకై నేను పరశురామ అవతారమును ఎత్తుతాను. ఏడో అవతారం శ్రీరాముడు. లోక కంటకుడైన రావణాసురుణ్ణి చంపడానికి శ్రీరాముని అవతారం ఎత్తుతాను. ఎనిమిదో అవతారం శ్రీకృష్ణ అవతారం. క్షత్రియుడను అయినప్పటికీ కూడా యదువంశమున శ్రీకృష్ణునిగా పెరిగి కంసుణ్ణి చంపుతాను. అలాగే పాండవ పక్షపాతిగా ఉండి కౌరవసేనను అంతమొందిస్తాను. తొమ్మిదో అవతారం బుద్ధుడు. పాషాండ మతమునకు చెందిన బుద్ధుడిగా జన్మించి అహింసను బోధిస్తాను. 10వ అవతారం కల్కి.
కలియుగాంతమున కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి బ్రహ్మద్వేషులను అందరినీ మట్టుబెట్టుతాను. ఈ విధముగా నీవు అంబరీషునికి ఇచ్చిన శాపములను నేను అనుభవిస్తాను. ఈ నా దశావతారములు సదా స్మరించే వారికి వారి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తాను. ఇది ముమ్మాటికి తథ్యము అని నారాయణుడు దుర్వాసునితో చెప్పెను. ఈ విధముగా అత్రి అగస్త్యుల సంవాదము ద్వారా 26వ రోజు కథను మనకు వశిష్ఠుల వారు తెలియజేశారు. ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశ అధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము.